ఓకే. నేను మా ఫ్రెండ్ని కలిసి ఉండాల్సింది. I should have met my friend. ఫ్రెండ్ నేను ఎగ్జామ్ రాసి ఉండాల్సింది. I should have written. I should have written exam. ఎగ్జామ్ నేను వాటర్ తాగి ఉండాల్సింది. I should have drunk water. అతను ఈ పని చేసి ఉండాల్సింది. He should have done that work. రైట్. అతను డబ్బులు ఖర్చు పెట్టి ఉండాల్సింది. He should have spent the money. రైట్. అతను ఆమెను కొట్టి ఉండాల్సింది. He should have beaten her. అతను అది చదివి ఉండాల్సింది. She should have read the book. రైట్. అతను అది నేర్చుకొని ఉండాల్సింది. He should have learnt. ఆమె వంట చేసి ఉండాల్సింది. She should have cooked. నేను బయటికి వెళ్ళి ఉండాల్సింది. I should have gone out. నేను మార్కెట్కి వెళ్ళి ఉండాల్సింది. I should have gone to market. నేను మార్కెట్కి వెళ్ళి ఉండాల్సింది. I should have gone to market. నేను ఫంక్షన్కి అటెండ్ అయి ఉండాల్సింది. I should have attended the function. నేను డబ్బులు అప్పు తీసుకొని ఉండాల్సింది. I should have borrowed money. నేను మెడిసిన్ వేసుకొని ఉండాల్సింది. I should have taken medicine అని చెప్పాలి. I should have taken medicine. నేను ఆఫీస్కి వెళ్ళకుండా ఉండాల్సింది. I shouldn't gone to office. I shouldn't have gone to office. నేను మార్కెట్కి వెళ్ళకుండా ఉండాల్సింది. I shouldn't gone to. I shouldn't have gone to market. నేను ఆమెను కలవకుండా ఉండాల్సింది. I shouldn't have met her. నేను నిన్ను తిట్టుండాల్సింది. I should have scolded you. నేను మార్కెట్కి వెళ్ళకుండా ఉండాల్సింది. I shouldn't have gone to market. నేను నిన్ను కలవకుండా ఉండాల్సింది. I shouldn't have met you. నేను మా టీచర్ని
క్వశ్చన్ అడగకుండా ఉండాల్సింది. I shouldn't have questioned to the teacher. నేను నా బైక్ అమ్మకుండా ఉండాల్సింది. I shouldn't have bought my vehicle. అమ్మకుండా ఉండాల్సింది అంటే సోల్డ్. Sold my bike. నేను నా కార్ అమ్మకుండా ఉండాల్సింది. I shouldn't have sold out my vehicle. ఇప్పుడు నన్ను అడగండి తెలుగు మీనింగ్స్. ఫస్ట్ పాజిటివ్ నెగిటివ్. నేను పెళ్లిలో భోజనం తిని ఉండాల్సింది. I should have eaten at the marriage. నేను పెళ్లిలో తినకుండా ఉండాల్సింది. I shouldn't have eaten at wedding. నేను సినిమాకు పోయి ఉండాల్సింది. I should have gone to movie. నేను సినిమాకు పోయి పోకుండా ఉండాల్సింది. I shouldn't have gone to movie. ఉండాల్సింది. నేను కాలేజీలో చేరి ఉండాల్సింది. I should have joined in the college. నేను కాలేజీలో చేరి ఉండకుండాల్సింది. కాలేజీలో చేరకుండా ఉండాల్సింది. I shouldn't have joined in that college. తర్వాత నేను హైదరాబాద్కు వెళ్ళి ఉండాల్సింది. I should have gone to Hyderabad. నేను హైదరాబాద్కు పోకుండా ఉండాల్సింది. Very good. I shouldn't have gone to Hyderabad. మేము గేమ్ ఆడకుండా ఆడాల్సింది. మేము గేమ్ ఆడి ఉండాల్సింది. We should have played game. మేము గేమ్ ఆడకుండా ఉండాల్సింది. We shouldn't have played game. ఆమె డాన్స్ చేయకుండా ఉండాల్సింది. She shouldn't have danced. ఆయన మందు తాగవలసి ఉండాల్సింది. తాగి ఉండాల్సింది. He should have drunk alcohol. ఆయన మందు తాగి ఉండకుండాల్సింది. ఇంకోసారి అడగండి. ఆయన మందు తాగకుండా ఉండాల్సింది. రైట్. He shouldn't have drunk alcohol. ఈరోజు మేము బిర్యానీ తినకుండా ఉండాల్సింది. We shouldn't have eaten biryani today. మేము ఈరోజు బిర్యానీ తినాల్సింది. ఈరోజు మేము బిర్యానీ తిని ఉండాల్సింది. We should have eaten biryani today. ఫాస్ట్ గా అడగాలి మీరు. మేము గోవాకు వెళ్ళి ఉండాల్సింది. We should have gone to Goa. మేము గోవాకు వెళ్ళి వెళ్ళకుండా ఉండాల్సింది. We shouldn't have gone to Goa.
ఇది ఉండాల్సింది అనేది ఓన్లీ షుడ్ హ్యావ్ V3. షుడ్ హ్యావ్ ప్లస్ V3 అంతా వెళ్ళి ఉండాల్సింది, వచ్చి ఉండాల్సింది, చూసి ఉండాల్సింది. తప్పు చేసాం, చూసి ఉండాల్సింది అక్కడ ఉండి. ఇలా నెక్స్ట్ ఇంకోటి నాన్న. ఇప్పుడు నెక్స్ట్ కుడ్ హ్యావ్ నేర్చుకుందాం. నేను చూడగలిగి ఉండేవాడిని. I could have seen. నేను వంట చేయగలిగి ఉండేవాడిని. I could have cooked. నేను చెక్ చేయగలిగి ఉండేవాడిని. I could have checked. అతను అక్కడికి వెళ్ళగలిగి ఉండేవాడు. He could have gone to there. నేను ఇంగ్లీష్ నేర్చుకోగలిగి ఉండేవాడిని. I would have learnt English. ఆమె బిర్యానీ తినగలిగి ఉండేది. He could have eaten biryani. బిర్యానీ. నేను కొత్త కారు కొనగలిగి ఉండేవాడిని. I could have bought a car. I could have bought a new car. నేను ఆమెను కలవగలిగి ఉండేవాడిని. I could have met her. నేను ఇంగ్లీష్లో రాయగలిగి ఉండేవాడిని. I could have written in English. నేను కొత్త మొబైల్ తీసుకోగలిగి ఉండేవాడిని. I could have bought a new mobile. నేను మార్కెట్కి వెళ్ళగలిగి ఉండేవాడిని. I could have gone to market. నేను నాన్ వెజ్ తినగలిగి ఉండేవాడిని. I could have ate non-veg. Eaten non-veg. నేను ఆ గ్లాస్ విరగ్గొట్టగలిగి ఉండేవాడిని. I could have broken that glass. నేను ఆమెను కలవగలిగి ఉండేవాడిని. I should have met her. I could have met her. నేను మాట్లాడగలిగి ఉండేవాడిని. I could have talked to her. I could have talked. నేను ఆ మూవీ చూడగలిగి ఉండేవాడిని. I could have seen a movie. నేను బయటికి వెళ్ళగలిగి ఉండేవాడిని. I could have gone to out. నేను ఇంగ్లీష్లో రాయగలిగి ఉండేవాడిని. I could have written in English. I could have written in English. Yes. నేను ఇంగ్లీష్లో మాట్లాడగలిగి ఉండేవాడిని. I could have spoken in English. నేను ఆమెను తిట్టగలిగి ఉండేవాడిని. I could have scolded her. ఇప్పుడు నన్ను అడగండి. నేను తినగలిగి ఉండేవాడిని. I could have eaten. నేను ఆడగలిగి ఉండేవాడిని.
ఐ కుడ్ హ్యావ్ ప్లేడ్. నేను చూడగలిగే వాడిని. చూడగలిగి ఉండేవాడిని. చూడగలిగే ఉండేవాడిని. ఐ కుడ్ హ్యావ్ సీన్. నేను గేమ్స్ ఆడగలిగి ఉండేవాడిని. ఐ కుడ్ హ్యావ్ ప్లేడ్ గేమ్స్. నేను క్లాసుకు వెళ్ళగలిగి ఉండేవాడిని. ఐ కుడ్ హ్యావ్ అటెండెడ్ టు ద క్లాసెస్. Yes.